మంచిదండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. శ్రద్ధగా మీరు వాక్యం వైపు వినండి. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ని చూడండి, ఓకేనా? శ్రద్ధగా వినండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మంచిది ప్రేమందైన వాళ్ళారా. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు, వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట. ఖచ్చితంగా నువ్వు వెతుకువావనుకో, ఖచ్చితంగా నీకు దొరుకుతుందంట. నువ్వు తలుపును తట్టావా, ఖచ్చితంగా తీస్తాడంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాటని, ఇక్కడ రాయబడిన వచనాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఏ విషయాలకు మనము ఆప్తిస్తున్నాం వాటికి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నగానే మనం ఏం చేస్తామంటే అనేక విషయాలు అడగడానికి మనము ప్రయత్నిస్తాం. ప్రేమైన వాళ్ళ ఈ దినాలలో క్రైస్తవ జీవితం ఏమైందంటే మహత్వాలకి క్రైస్తవులు అవుతున్నారు, అద్భుతాలకి క్రైస్తవులు అవుతున్నారు. దేవుడు నాకు ఏదో ఇస్తేనే నేను దేవుడిలో ఉంటానని కోరుచున్నారు. ప్రేమైన వాళ్ళ మన ప్రార్థనలు ఎలా ఉన్నామంటే అది కావాలి, ఇది కావాలి, అది నాకు దయచేయి, ఇది నాకు దయచేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అడుగుడి అనబడగానే మనం ఏం చేస్తున్నామంటే ఏది అడగాలో మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎవరిని అడగాలో మనం తెలుసుకోలేకపోతున్నాం, ఏది ఇవ్వాలంటున్నాడు, ఏది ఇవ్వాలని కోరుతున్నాడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రేమందిన వల్ల అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటలు మనం ఏమైపోయాం, నిలబడిపోయాం. అడుగుడి అని మనం ఏం చేస్తామంటే డ్యాష్ పెట్టేసుకున్నామండి. ఆ డ్యాష్లో మీరు కారు అడుగుతారా, ఇల్లు అడుగుతారా, అప్పులు తీర్చమంటారా, అయ్యా నా బాధను తీర్చమంటారా? ఆ డ్యాష్ పెట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఏం కావాలో ఈ లోకంలో మనకు అవసరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దేవునితో అడుగుతున్నాము. అడుగుడి అన్నాడు కదా, మనం ఇప్పుడు ఆలోచన ఏం చేయాలి తెలుసా? మన ఆలోచన ఏం రావాలి తెలుసా? అడుగుడి అంటున్నాడు కదా, ఎవరిని అడగాలి అనే ఆలోచన ఎప్పుడైనా చేసామా? అయ్యా ఎప్పుడైనా చేసామా? ఈ వచనాన్ని అనేక సార్లు మనం వినింటాం కదా, ఈ వచనాన్ని అనేక సార్లు మనము చదివింటాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు ఎవరిని అడగమంటున్నాడు, ఏం అడగమంటున్నాడు అని ఒక్కసారైనా మనం ఆలోచించామా? ప్రేమ వల్ల అడుగుడి అనగానే మనం ఏం చేస్తున్నామంటే మనకు ఈ లోకంలో మనకి ఏదైతే అవసరాలు ఉన్నో అన్నీ అడుగుతున్నాము. అడగవలసింది ఏది, ఆయన ఇయ్యాలనుకుంటున్నది ఏమి? నువ్వు అడగక ముందే అన్నీ ఇచ్చాడు నీకు, మళ్ళీ ఇంకేం అడుగుతాం? అడగక ముందే అన్నీ ఇచ్చాడు. తినడానికి ఆహారం ఇచ్చాడు, పడుకోవడానికి రాత్రిని ఇచ్చాడు, పని చేసుకోవడానికి వెలుపల్ని ఇచ్చాడు, కాలాన్ని లెక్కించుటకే సూర్యచంద్ర నక్షత్రాలు ఇచ్చాడు. భూమి పైన నువ్వు పుట్టకన్నా ముందే నీ అవసరాలన్నిటినీ వెరిగిన దేవుడు, నువ్వు పుట్టకన్నా ముందే నా కుమారులకి అనేక అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలని 6 దినాలు, ఎన్ని రోజులమ్మా? 6 దినాలు కష్టపడి నా పిల్లలకి ఏది కూడా ఒక దినమైన తర్వాత నా ఆలోచన ఏం చేస్తాడు తెలుసా? మొదటి దినమైన తర్వాత నా ఆయన ఆలోచన ఏం తెలుసా? ఇంకేం చెయ్యాలి, ఇంకా నా పిల్లలకి ఏది కొదువు ఉంది? సమస్తమైందా? మొదటి రోజు అయిన తర్వాత సమస్తం అన్నాడా? రెండో రోజు చేసిన తర్వాత సమస్తం అన్నాడా? సమస్తం అనలేదండి. 3వ రోజు చేసిన ఆయన తృప్తి లేదు. ఎందుకు తెలుసా? నా పిల్లలు తృప్తి పడాలి, నా పిల్లలకి ఈ లోకంలో ఏది కొదువుగా ఉండకూడదు, సమస్తము నా పిల్లలకి సమృద్ధిగా ఉండాలి. నా పిల్లలకి సమృద్ధిగా ఉండాలని నువ్వు అడగక ముందే, నువ్వు ఈ లోకంలో పుట్టకన్నా ముందే నీ గురించి ఆలోచన చేసి సమస్తాన్ని నీకు ఇచ్చాడమ్మా. మళ్ళీ ఇంకేం అడుగుతావు? ఈ దినాలలో అడగమనగానే మనం ఏ విషయాలు అడుగుతున్నాం, ఏం అడగాలని దేవుడు కోరుతున్నాడు, ఎవరిని అడగాలి ఒకసారి ఆలోచన చేయాలి కదమ్మా. ఒకసారి ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? కింది వచనం చూడండి, కింది వచనం. పరలోకమందున
మీ తండ్రి ఎవరిని అడగమంటున్నాడు? అడగమన్నాడు కదా. ఇప్పుడు మనం ఎవరికి అడగాలనే ప్రశ్న మనం వేసుకోవాలండి. అడగమన్నగానే అడగడం కాదు, ఎవరిని అడగాలంటున్నాడు అది ఆలోచించాలి. ఎవరిని అంటున్నాడు? మీ పరలోకపు తండ్రిని, అనగా దేవుణ్ణి. పరలోకమందున్న మా తండ్రి ఉన్నాడే, ఆ తండ్రిని అడగాలి. అంటే దేవుణ్ణి అడగండి. అడగమంటున్నాడు. ఎవరిని అడగాలి? పరలోకమందున్న. ఈ విషయాలను ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నాడు ఈ విషయాల్ని. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తాడు కదా, అనేక విషయాలు తెలియజేస్తాడు కదా. అక్కడ బోధిస్తున్నప్పుడు ఈ విషయాన్ని కూడా బోధించాడు. ప్రేమ ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందున మీ తండ్రికి మీరేం అడగండి. అడగండి. ఎలా అడగాలి? ఎలా అడగాలి అది కూడా ఆలోచించాలి కదమ్మా. అడగమన్నాడు. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఎలా అడగాలి? ఒక మీడియం ఆఫ్ సోర్స్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు పలానా ఊర్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే, ఒక వ్యక్తికి అడగాలని నువ్వు ఏం చేస్తావు? ఏం చేయాలి అయ్యా చెప్పండి? ఏం కావాలి? ఫోన్ కావాలి. పలానా సైదాపూర్ గ్రామంలో ఉన్న వారికి నువ్వు ఇది చేసి ఇది అడగాలంటే ఏం కావాలి? నీకు ఫోన్ కావాలి. ఫోన్లో రీఛార్జ్ ఉండాలి కదా. ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడచ్చు. నాకు పలాంది కావాలి, పలాంది ఇవ్వాలి అని నువ్వు అడగచ్చు. అదేవిధంగా దేవుని అడగమంటున్నాడు. ఎలా అడగాలి? ఈ లోకరీతిగా మనకు అడిగే విషయం కాదండి. ఎలా అడగాలి కూడా దేవుడు బయలుపరిచాడు. మత్తయి రాసిన సువార్త 21:22. మత్తయి రాసిన సువార్త 21:22. మరియు నేను ప్రార్థన చేయనప్పుడు వేటి అడుగుదునో అవి నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. ఎలా అడగమంటున్నాడు? ఎలా అడగమంటున్నాడు? మళ్ళీ చర్చదోమా అక్కడే ఉంది. మరియు మీ ప్రార్థన చేయను అంటే మీరు ఎలా అడగాలి? దేవునికి ప్రార్థన ద్వారా అడగాలి. అడగమన్నాడు. ఎవరిని అడగాలి? దేవుని, తండ్రి అయిన దేవుని అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా. ఎవరికి ప్రార్థన చేయాలమ్మా? క్రీస్తు పేరట. నీ ప్రార్థన అంగీకారంలోనికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే. ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? ఇది మనకు ప్రాముఖ్యమైనది. ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయండి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా ప్రార్థన చేయండి. క్రీస్తు ద్వారా ప్రార్థన. ఇది క్లారిటీ మీకు ఉండాలండి. ఎవరు అడిగినా ఇదే చెప్పండి. ఇదే వాక్యానుసారమైన ఆన్సర్. వేరే విషయాలు ఎవరు చెప్పినా అది ఫాల్స్ ఆన్సర్. దయచేసి అతని సంఘ బిడ్డలందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా ప్రార్థన అనగా ఎవరు చేయాలయ్యా అన్నప్పుడు క్రీస్తు ద్వారా తండ్రికి చేయాలని చెప్పేసేయండి. వాళ్ళకి క్లియర్గా చెప్పేసేయండి. వాక్య రీతిగా ఇదే కరెక్ట్ ఆన్సర్. తండ్రికి ప్రార్థన చేయాలి, క్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన జవాబు దొరుకుతుంది. నీ ప్రార్థన పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్తుంది. ఓకేనా? అడగండి ఇవ్వబడిన మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు మొదటి మాట 3 మాటలు మనం విన్నాం. అడగండి, ఎతకండి, తట్టండి. 3 విషయాలు మనం ముందు పెట్టండి. ఇప్పుడు మొదటిగా మనం ఏం ధ్యానిస్తున్నాం? అడగండి. అడగడాన్ని మనం ధ్యానిస్తున్నాం. అడగండి అనగానే ఎవరిని అడగాలనేది మన ప్రశ్న రావాలి. రెండోది ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. ఏం అడగాలి? ఇప్పుడు ఏమన్నా ధ్యానించాలి కదా. అదే మత్తయి రాసిన ఇప్పుడు చదివి వచ్చాను కింది చదువు. మొదటి నుంచి మరి కింది చదువు. మత్తయి రాసిన సువార్త 21:22 నుంచి 21వ అధ్యాయం 22 నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వాటన్నిటిని మీరు అడిగిన వాటన్నిటిని మీరు పొందుతారు అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? కింద వచనంలో తండ్రిని అడగాలి, ప్రార్థన ద్వారా అడగాలి. ఏమడుగుతారో మీరు ఏమడుగుతారు? వాటన్నిటిని మీరు ఏమంటున్నాడు? కట్టి చదవమా. చేయనప్పుడు వేటిని అడుగుతారో అది నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుందరు. అన్నిటిని మీరు పొందుకుంటారంటున్నాడు. కానీ ఏం అడగాలో అనేది మనకి ఇక్కడ చెప్పబడలేదు.
మీరు పొందుకుంటారు, మీరు అడిగితే ఖచ్చితంగా నమ్మిన ఎడల మీరు పొందుకుంటారు అంటున్నాడు. కానీ ఏం అడగాలో మనకి ఇక్కడ చెప్పడం లేదు. కానీ మీరు అడిగిన వాటిని అన్నిటిని కూడా మీకు ఇస్తానంటున్నాడు. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 37:4 37:4 కీర్తన గ్రంథం 37:4 ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే నీ హృదయంలో ఏవైతే ఆలోచనలు ఆయనకి అన్ని తెలుసు అంటున్నాడు. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ కోరికలు, నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ ఆయన వెరిగి ఉన్నాడు అంటున్నాడు. మరి అక్కడ మనం మత్తయి రాసిన సువార్త చదువుకున్నాం. మీరు ఏదైతే అడుగుతారో మీరు విశ్వసించిన ఎడల పొందుకున్నారు అంటున్నారు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అర్థం ఏం చేసుకుంటున్నాం, మనము అన్ని ఇస్తాడులే అని అర్థం చేసుకుంటున్నాం. అదిగా ఏం అడగాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాలి. వాక్యం అనేది ఒకటే దగ్గర మనకి ఆన్సర్ దొరకద్దండి. ఒకటే దగ్గర మనకి ఆన్సర్ ఒక దగ్గర చదివినప్పుడు దానికి ఆన్సర్ మనము వెతకాలి. ఎవరిని అడగాలనే విషయాన్ని మనము తెలుసుకుని, ఎవరిని అడగాలమ్మా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. ఎవరి ద్వారా అడగాలి? క్రీస్తు ద్వారా. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. కింద వచనాలు ఏమంటున్నాడు? మీరు నమ్మిన ఎడల మీరు అడిగిన వాటిని అన్నిటిని మీకు ఇస్తానంటున్నాడు. మీ హృదయ వాత్సల్యం దేవుడు తెలుసు, మీ హృదయ తలంపులు తెలుసు, మీ హృదయంలో ఆలోచించే అన్ని విషయాలు దేవునికి తెలుసు అంటున్నాడు. కానీ ఏం అడగాలనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రేమ ఏం అడగాలంటున్నాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5:13-14 ఏం అడగమంటున్నాడు? మనం ఏమడుగుతున్నాం తెలుసా? ఇక్కడ చెప్తాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5:13 త్వరగా చదవాలి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్టు రాయిచున్నాను. ఆయనను బట్టి ఏమనగా ఏమడగాలంటున్నాడు? ఎవరి చిత్తానుసారంగా అడగాలంటున్నాడు? మన చిత్తానుసారంగా అడగడం కాదు. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. నీ చిత్తము, నీ ఆలోచనలు, నీ కోరికలను దేవునికి పెడితే ఆయన ఆలకించడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాలి. ఆయన ద్వారా నువ్వు ఏం పొందుకోవాలంటున్నావో అది నువ్వు అడగాలి. ఆయన ద్వారా నీకు ఏం కావాలో నువ్వు అడగాలి. నీ విషయాలు కాదు అడగడము, దేవుని చిత్తానుసారం. అదే అంటున్నాడు చూడండి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, మన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆలకించాడు. కానీ దేవుని చిత్తానుసారంగా మనము ఏది అడిగినను అంటే దేవుని చిత్తాన్ని అడగాలి. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది అడగాలి, మనం కాదు. మనకు కావాల్సిన విషయాలు కాదు. ఇప్పుడు ఏం అడగాలి? సరేనా? స్టెప్ బై స్టెప్ బాగా నేర్చుకుంటున్నారా? మొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. ఏం ప్రశ్న వేసుకోవాలి? ఎవరిని అడగాలి అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? తండ్రిని అడగాలి. ఎవరి ద్వారా అడగాలి? క్రీస్తు ద్వారానే అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. ప్రార్థన ద్వారా ఏం అడగాలి? మన ఆలోచనలు, మన తలంపులు, మనకు కావలసిన విషయాలు కదా అడిగితే ఆలకించడు. ఆయన చిత్తానుసారం అంటే ఆయన ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఆయన ద్వారా నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అది అడగాలి. అది ఏది? ఇప్పుడు మనం ధ్యానిస్తాం. యాకోబు రాసిన పత్రిక 1:5 ఏం అడగాలో చూడండి. ఎక్కడ అడగమన్నాడు? మత్తయి రాసిన సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఎక్కడ రాస్తున్నాడు ఏం అడగాలని? యాకోబు రాసిన పత్రికలు రాస్తున్నాడు. 5:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏమడగమంటున్నాడమ్మా? జ్ఞానం అడగండి. అడగండి అనగానే అన్ని కాదు, ఈ లోక విషయాలు కాదు. అయ్యా నా బాధలు తీర్చు, నా కష్టాలు తీర్చు, నా విషయాలు తీర్చు, ఇవే అడుగుతామండి మనం ఎప్పుడు చూసినా. ఏమడగమంటున్నాడు తెలుసా దేవుడు?
జ్ఞానమును అడగండి. బాగా చదువు వచనాన్ని. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైన ఎడల అడుగుడి, దేవుడు మీకు అడగవలసినది అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఏది అడగాలమ్మా? జ్ఞానమును అడగాలి. భక్తుడు అదే అడిగాడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. భక్తులు ఎంత మంచి ప్రార్థన చేశారు చూడండి. మన ప్రార్థనకి భక్తుల ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అడగండి అనగానే మనం ఏం అడుగుతున్నాం? భక్తులు ఏం అడిగారు? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా 7వ వచనం చదవమ్మా. నా దేవా యెహోవా, నా తండ్రి దావీదును బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నీవు కోరుకునే నా జలము మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారి లెక్క పెట్టియు వారి విశాల దేశమును తనకి చేయుట అసాధ్యము. ఇంత గొప్పదానిని నీ జీవమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడును ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, వివేచించి న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము అంటే బుద్ధిని, జ్ఞానము నాకు దయచేయ్యా. సర్వసంపదలు అడిగాడా? ఆస్తులు అడిగాడా? వచ్చే మాణిక్యాలు అడిగాడా? ఈ లోకములు ఉంటున్న విషయాల్ని సొలొమోను అడగలేదు. వివేకము అంటే బుద్ధిని యాకోబు రాసిన పత్రికలు రాశాడు కదా, ఏమడగమన్నాడు? ఎవరికైనాను జ్ఞానము కొదువైనడలా అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు కదా. మత్తయి రాసిన సువార్తలు అడుగుడి ఇవ్వబడిన అన్నాడు మాటకి. ఈ వచనాలంటే ఏమడగాలంటున్నాడు? జ్ఞానము కొదువైనడలే. సొలొమోను మహారాజు అండి, ఏమడిగాడు? సర్వసంపదలు అడిగాడా? వచ్చిన మాణిక్యాలు అడిగి జ్ఞానమును అడిగాడు. ఈ దినాలలో మనం ఏం అడుగుతున్నాం? ఈ దినాలలో మన అవసరాలను దేవుని ముందు పెడుతున్నాం, మన ఆలోచనలు దేవుని ముందు పెడుతున్నాం. అడగడానికి కానీ అనేక విషయాలు అడుగుతారు. కొందరైతే కారు అడుగుతారు, కొందరైతే బంగాళం అడుగుతారు. అయ్యా నా కుమారుని మార్చుకో, నా కొడుకును మార్చు, నా విషయాలు మార్చు, ఇవన్నీ అడుగుతారు. కానీ ఆ విషయంలో పడిపోకున్నట్టు నాకు జ్ఞానం తెచ్చేయని ఎవరు అడగమండి? అడ్డాలేదా? ఈరోజు మన అందరి ప్రార్థన, ఎక్కువ శాతం మన ప్రార్థన ఏమో తెలుసా? అయ్యా నా అప్పులు తీర్చు అని అడుగుతున్నాం. కానీ జ్ఞానాన్ని అడుగుతున్నామా? జ్ఞానాన్ని అడగండి. ఎందుకో తెలుసా? జ్ఞానం ఉన్నవాడు అపాయాన్ని చూసి తప్పించుకుంటాడండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుటో చూచి దాగును. నువ్వు అపాయంలో పడిపోయి బుద్ధిమంతుడు అపాయం పసిగడతాడు. బుద్ధిమంతుడు అపాయం వచ్చినట్టు దాన్ని తప్పించుకోవడానికి ఆశపడతాడు. ఈరోజు నువ్వు అప్పుల పాలైనావంటే నువ్వు పసిగట్టలేదు. నువ్వు అప్పుల పాలయ్యావంటే నీ ముందు వచ్చే శ్రమను నువ్వు పసిగట్టలేదు, నీ ముందు వచ్చే నిందలను పసిగట్టలేదు, నీ ముందున్న గుంతను నువ్వు చూసుకోలేదు. ఎందుకో తెలుసా? నీలో బుద్ధి లేదు కాబట్టి, వివేకం లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి. క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గం నడుచుకుంటాడయ్యా. ఈరోజు అప్పులు తీర్చంటున్నావు. అప్పులు ఎలా తీర్చాలయ్యా? జ్ఞానాన్ని తెచ్చానమండి. అప్పులు ఎలా కట్టాలని జ్ఞానం నీవయ్యా అని అడగమండి. అప్పులు తీర్చు అయ్యా. అప్పులో పడుకోకున్నట్టు నాకు జ్ఞానం తెచ్చే, వివేకము తెచ్చే. ఏది అడగాలో మనం తెలుసుకోలేకపోతే అడగండి అనగానే సమస్తాన్ని అడగడం కాదండి. ఏది అడిగితే దేవుడు ఏది ఇస్తాంటున్నాడు చెప్పండి. ఇప్పుడు ఏమడగాలమ్మా? జ్ఞానమును అడగండి, బుద్ధిని అడగండి, వివేకమును అడగండి. ఎందుకో తెలుసా? ఈ బుద్ధి జ్ఞానం ఉందే మిమ్మల్ని అపాయంలో పడిపోయావు. ఎందుకో తెలుసా? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట తెలిసిపోతుంది వానికి. బుద్ధివంతుడు ముందున్న గోతిని తెలుసుకుంటాడు. బుద్ధిమంతుడు ముందున్న సమస్యని తెలుసుకుంటాడు. అయ్యో నేను ఈ దారిలో వెళ్తే నాకు ఈ సమస్య వస్తుందని బుద్ధిమంతుడికి ముందుగానే తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత నువ్వు కాడపడవు. తెలిసిపోయిన తర్వాత దానిలో పడిపోను. కట్టలేదండి. తెలిసి ఎవరిని కాడపడతారా? పెద్దలు అంటుంటారు తెలిసి కాడపడితే, అయ్యా నాకు తెలియదయ్యా, ఏమో మంచివాడిలే అని, ఏమో మంచి వ్యక్తిలే అని,
ఏదో గొప్ప వ్యక్తులే అని ఇస్తాయా, మంచివాడని సాయం చేస్తాయా, నాకు గొత్తలేదు వెనక గుంత దోగేది, వెనక గుంత దోగేది నాకు తెలియదయ్యా. మంచివాడని సాయం చేస్తే, మంచివాడని సాయం చేస్తే బుద్ధిమంతునికి ఏం జ్ఞానం ఉంటుందో తెలుసా? వెనక గుంత దోగుతున్నారే అది కూడా తెచ్చిపోతుంది. బుద్ధిమంతునికి 4 కండ్లు ఉంటాయండి. పెద్దలు చెప్పారు, మనుషులందరికి 2 కండ్లు ఉంటే బుద్ధిమంతునికి 4 కండ్లు ఉంటాం. 4 కండ్లు ఏం పని చేస్తాయి తెలుసా? 4 కండ్లు ఎలా ఉంటాయి తెలుసా? ముందు 2 కండ్లు ఉంటే 2 కండ్లు. ఎంత ప్రేమదైన అంటే ఈ వెనక జరిగేది కూడా తెలిసిపోతుంది నీకు. ప్రార్థన ద్వారా అడగాలి, క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి, ప్రార్థన ముఖాంతరం అడగాలి దేవునికి. ఏది పడితే అది అడగమన్నాడా? ఏమన్నాడు? ఆయన చిత్తం, మన చిత్తం కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపులు అడగమన్నాడు అనలేదు. ఆయన ఏమన్నాడు? ఆయన చిత్తంలో అడగండి. ఆయన చిత్తంలో అడిగినప్పుడు మీకు ఇస్తాడు. ఆయన చిత్తంలో ఏమడగాలి తెలుసా? జ్ఞానాన్ని అడగండి. జ్ఞానాన్ని, వివేకముని, బుద్ధిని దేవా నాకు దయచేయి, అపాయంలో పడుకోకున్నట్టు నాకు జ్ఞానం తెచ్చే. సొలొమోను అంత జ్ఞానవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు తెలుసా? జ్ఞానమయ్యా. సొలొమోను గురించి మనం మంచిగా చక్కటి సబ్జెక్ట్ విన్నాం. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? నీ సబ్జెక్ట్ చెప్పింది సొలొమోను గురించి, ఐశ్వర్యవంతుడని, తన ఐశ్వర్యాన్ని ఎలా పాడైపోయాడు అని విన్నాం కదా. అంత జ్ఞాని, అంత ప్రత్యేకత, అంత ఆస్తి ఎలా సంపాదించుకున్నాడు చెప్పండి? ఇక్కడ సర్వసంపదలను అడగలేదు, వజ్రాలు, మాణిక్యాలను, కిరీటాన్ని అడగడం లేదు, వివేకముని అయ్యా. నీ ప్రజల్ని ఏలడానికి, వచ్చే సమస్యలను, వచ్చే విషయాలను నేను తెలుసుకోవడానికి జ్ఞానం తెచ్చే, బుద్ధి చేసే వివేకముని ఇవ్వు నాకు. 11 వచనం అంటున్నాడు చూడండి. 11 వచనం దేవుడు మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి. దేవుడు ఇతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయు. ఏమడిగాడు? జ్ఞానం అని అడిగాడు అంతే. కానీ ఇప్పుడు ఈ దేవుడు ఏమిస్తున్నాడు చూడండి. జ్ఞానం అడిగితే ఏమిచ్చాడు? దీర్ఘాయునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించు. అక్కడ ఏమన్నాడు? ఆయన చిత్తమును, ఆయన చిత్తానుసరము మొరపెడితే ఆయన ఆలకిస్తున్నాడు. ఇక్కడ సొలొమోను ఏం చేశాడు? ఆయన చిత్తానంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆలకించాడా? ఆలకించాడు. ఏమని అడగలేదంట చూడండి. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చు, నాకు దీర్ఘాశ. మనం ఏం ప్రార్థన చేసి, అయ్యా నన్ను బ్రతికించు, నన్ను ఇంక కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, నేను ఇంకా ఈ లోకంలో ఉండాలి, 100 ఏళ్ళు బ్రతకాలి, 60 ఏళ్ళు బ్రతకాలి, 70 ఏళ్ళు బ్రతకాలని అడుగుతాం. మనం అడుగుతామంటే అందరం అడుగుతాం. ప్రాణం వచ్చినప్పుడు అందరు ఇదే మాట అడుగుతాం. ఏమొచ్చినప్పుడు, ప్రాణ భయం వచ్చినప్పుడు ఏమడుగుతాం తెలుసా? అయ్యా నా పిల్లలు ఉండరు నాయన, నా భర్త ఉన్నాడయ్యా, నాకు కుటుంబం ఉందయ్యా, ఇంకా కొన్ని ఏళ్ళు నన్ను బ్రతికించవా, ఇంకా కొన్ని సంవత్సరాలను బ్రతికించు, ఇంకొక 5 ఏళ్ళు బ్రతికించు, ఇంకొక 10 ఏళ్ళు. సొలొమోను ఏమడుగుతున్నాడు? దీర్ఘాయుష్ను అడిగాడా? దీర్ఘాయుష్ను అడగలేదు. మళ్ళీ ఏమడుగును? ఐశ్వర్యమును అడగలేదండి, సంపదను అడగలేదు. నీ శత్రువుల ప్రాణము. మనం కూడా ఏం చేయాలి? మన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? దేవా ఆ వ్యక్తి నాకు ఇలా చేశాడు, రేపటికల్లా ఆ వ్యక్తి ఉండకూడదు. మన ప్రార్థన ఇలా ఉంటాయండి. మన ప్రార్థనలు ఇలా ఉంటాయి. శత్రువుల గురించి మనం ప్రార్థన చేస్తాం. దేవా నువ్వు నిజమైన దేవుడు. మళ్ళీ ఎలా డిమాండ్ ప్రార్థనలు, మన ప్రార్థనలు అన్నీ ఎలా ఉంటాయి తెలుసా? డిమాండ్ ప్రార్థనలు. మన దేవా పలానా వ్యక్తి నా పట్ల ఇది చేశాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే ఏంద్రా? అల్ప విశ్వాసి. అటువంటి వాడు ఎవరు తెలుసా? అల్ప విశ్వాసి. నిజంగా నువ్వు నమ్ముకునేది నిజమైన దేవుడిని, మళ్ళీ నిజంగా దేవుడు అయితే ఆ వ్యక్తి నాశనం అయిపోవాలి. ఎదుటివాడి నాశనం కోరుతాం ప్రేమ. కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. మనకి దీర్ఘాయం కావాలని కోరుతాం, ఐశ్వర్యం కావాలని కోరుతాం, సంపదలు కావాలని కోరుతాం, ఒక వ్యక్తి నాశనం కావాలని కోరుతాం, ఒక కుటుంబం పాడైపోవాలని కోరుతాం. ఎప్పుడు మన ప్రార్థనలు ఈ ప్రార్థనలు ఉన్నాయి. నిజంగా అడగండి అనగానే అర్థం ఏం తెలుసా? జ్ఞానాన్ని అడగండి అయ్యా, బుద్ధిని అడగండి, వివేకమును అడగండి. సొలొమోను అదే అడిగాడు కాబట్టి ఏమంటున్నాడు చూడండి కింది వచనాలు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించి బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చెను. పూర్వకాలము నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. అంత గొప్ప బిరుదిచ్చాడు చూడండి.
నీ వంటి వాడు పూర్వకాలమందు జ్ఞానమందు కానివ్వండి, జ్ఞానమందు కూడా గొప్పవాడే, బుద్ధిమందు కూడా గొప్పవాడే, ధనమందు గొప్పవాడే, భక్తి ఎందు కూడా. ఎలాంటి భక్తి అండి సొలొమోనుది? శుద్ధ శబ్దం కూడా రానియలేదండి. మందిరం కడతాడు, అరే నా మందిరం కడతాడు నా దేవుడికి అభ్యంతరం కాకూడదు, నా మందసములో దేవుడు ఉన్నాడు కాబట్టి శుద్ధ శబ్దమే కానీ, గొడ్డలి శబ్దమే కానీ, ఏ ఇనుప ముట్ల శబ్దము నాకు రాకూడదు. నువ్వు అలా చేయాలంటే ఏం చేయాలి తెలుసా? కిలోమీటర్ నరబాలు రాయెత్తుకొని అలగొట్టాలి, అక్కడి నుంచి మంది వచ్చి సైజు పెట్టాలి. పూర్వకాలం ముందు కానీ, భవిష్యత్తులో కానీ, ఐశ్వర్యములో, భక్తిలో, ఆ తర్వాత బుద్ధిలో మించిన వాడు లేడయ్యా. ఏమడిగాడు? జ్ఞానం అడిగిన దానికి ఇంత గొప్పవాడయ్యాడండి. మనం ఏమడుగుతుంది తెలుసా? డబ్బు 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 డబ్బు, దీర్ఘాశం దీర్ఘాశం. మన ప్రార్థనలు అడగండి కానీ ఇవే అడుగుతామండి. అయ్యా నాకు బుద్ధిని ఇవ్వండి అని అడగం, జ్ఞానం అడగండి, జ్ఞానం అడగం. ప్రేమ దీర్ఘాశం అని అడగలేదు, దీర్ఘాశం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడా? ఆయన ఏం అడగలేదు. ఏం అడిగాడు? జ్ఞానం అడిగినందుకు అన్ని ఇచ్చాడు, సర్వ సంపదలను, దీర్ఘాయుష్ని అన్నిటిని ఇచ్చాడండి కదా. కాబట్టి మనం ఎవరు ఏం అడగాలమ్మా? జ్ఞానం అడగాలి, వివేకం అడగాలి, బుద్ధిని అడగాలి. అడుగుడి ఇవ్వబడును. మొదటి మాట ముగిసింది. రెండో మాట ఏది? వెతుకుడి. వెతుకుడి. ఏం వెతకాలి? వెతకండి కానీ ఏం వెతుకుతున్నాం మనం? ఈ లోకంలో ఉన్నవారు ఏం వెతుకుతారు తెలుసా? బంగారాన్ని వెతుకుతారు, వజ్రాలు వెతుకుతారు. పలానా ఆంధ్రప్రదేశ్లో ఒక భూమిలో వజ్రాలు దొరుకుతున్నామని ప్రకటన వచ్చేసిందండి న్యూస్ పేపర్లో. పలానా భూమిలో పలానా దగ్గర వజ్రాలు దొరుకుతున్నామని ప్రకటన వచ్చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వారు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వజ్రాలు వెతుకుటకై. పలానా దగ్గర బంగారం దొరుకుతుందని మనం ఏమేమవుతాం? బంగారం వెతుకడానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనం ఏం వెతుకుతున్నాం? దేవుడు ఏం వెతకమంటున్నాడు? అపోస్తుల కార్యములు 17:26-27 వచ్చిన. కాపురం ఉండుటకు సృష్టించి తడుగులాడి కనుగొందురేమో అని ఎవరిని ఎతికారంట వాడు? ఎవరిని వెతుకు నిమిత్తము? ఎవరిని వెతుకు నిమిత్తమమ్మా? అపోస్తుల కార్యములు 17:26 వచనం బిగ్గరగా చదవమ్మా. కాపురం ఉండుటకు ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తం. ఎవరిని వెతుకు నిమిత్తము? దేవుణ్ణి వెతుకు నిమిత్తము. మనుషులందరూ ఎవరిని వెతకాలో తెలుసా? ఈ లోకంలో మనం బంగారు గురించి, వజ్రాల గురించి, అనేక విషయాల గురించి వెతుకుతున్నాం. ఈ దినాలలో సమాధానం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారండి, శాంతి ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు, ప్రాణము ఎక్కడ నాకు దక్కుతుందని వెతుకుతున్నారు. ఈ లోకంలో మనం ఏం వెతుకుతున్నామండి? ఈ లోకంలో మనం పొందే విషయాలు మనం వెతుకుతున్నాం. దేవుడు ఎవరిని వెతుకుంటున్నాడో తెలుసా? వెతుకుడి మీకు దొరికినంటే అర్థం ఏమో తెలుసా? ఏం వెతకాలంట? తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమందు నివాస స్థలం యొక్క పొలిమేరలా ఏర్పరిచెను. ఎవరిని వెతకాలమ్మా? ఎవరిని వెతకాలి ఇప్పుడు? బంగారానా, వజ్రాలనా? ఈ లోకంలో ఉన్న విషయాలను వెతకమంటున్నాడా? ఎవరిని వెతకమంటున్నాడు? దేవుణ్ణి వెతకాలి, దేవుని మార్గాన్ని వెతకాలి, దేవుని సత్యాన్ని వెతకాలి, దేవుని జీవాన్ని వెతకాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుని వెతకండి, దేవుని వెతకమంటున్నాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. త్వరగానే నేను ముగిస్తానండి, త్వరగానే ముగిస్తాను. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. 11వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన విన్నాడని అతడు వెతుకు వారికి
ఎవరిని వెతకమంటున్నాడు? తనను వెతకమంటున్నాడు. ఇక్కడ కూడా దేవుని వెతుకు వారికి ఫలమును దయచేయువాడు. దేవుని వెతకండి. దేవుని వెతికితే మీకు ఫలము. ఏ ఫలము? ఏ ఫలము చెప్పండి? ఫలం ఏ ఫలం చెప్పండి? ఫలం అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి. ఎవరు గుర్తు రావాలి? చాలా గుర్తు రావాలి. ఏం తిన్నారు వాళ్ళు? ఫలమును తిన్నారు. ఏ ఫలమును తిన్నారు? మంచి చెడును తెలివిని జీవవృక్ష ఫలము తింటే బాగుండు. జీవవృక్ష ఫలమును దేవుని వెతికితే నీకేమి ఏ ఫలం ఇస్తుంటున్నాడు? జీవవృక్ష ఫలము, నిత్య జీవితమైన ఫలము. నిత్య జీవితాన్ని ఏదైతే నువ్వు మరణం అనే విషయాన్ని పొందుకున్నావో ఆ మరణాన్ని తప్పించి నీకు నిత్య జీవితం అనే ఫలాన్ని నీకు దేవుడు దయచేస్తాడు. దేవుడు దయచేస్తాడు. ప్రేమేం దేని వాళ్ళారా, మనం ఎవరిని వెతుకుతున్నాం? వెతకమనగానే ఈ లోకంలో ఉన్న విషయాలు వెతకద్దండి. దేవుని వెతకండి. దేవుని వెతికిన యెడల మీకు నిత్య జీవం అనే ఫలం మీకు దొరుకుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనం ఏం వెతుకుతున్నాం చూడండి. దేవుడు చక్కటి మాట రాశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏ వెతకండి? పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏం వెతుకుతున్నాం మనం అందరము? భూస్తంభమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనం వెతుకుతున్నాం. దేవుడు ఏం వెతకమంటున్నాడు? పైనున్న వాటి మీద. పైనున్న వాటి మీద అనగా పరలోక రాజ్యాన్ని వెతకండి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వం. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందు. పరలోకాన్ని మనం వెతకాలి. దేవుని వెతకాలి. దేవుని మార్గాన్ని వెతకాలి. నేనే మార్గము, జీవము, సత్యం అన్నాడు. ఆ మార్గాన్ని వెతకాలి. దేవుని వెతకాలి. నిరంతరము జీవించే ఫలాన్ని మనం పొందుకోవాలంటే దేవుని వెతకాలి. దేవుని ద్వారా నిత్య జీవితమైన ఫలము, జీవవృక్ష ఫలం మనకు దొరుకుతుంది. ఆ జీవవృక్ష ఫలం ఎక్కడుంది తెలుసా? పరలోకమందు. మనం ఏం వెతకాలని దేవుడు బయలుపరుస్తుంది. భూ సంబంధమైన వాటిపైన మీరు మనసు ఉంచొద్దండి. ఈ లోక సంబంధమైన వాటిపైన మీరు వెతకద్దండి. ఈ లోక సంబంధమైన విషయాలు మీరు వెతకద్దండి. దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రేమైన దేని వల్ల వెతకండి అనగానే మనం ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని నీతిని వెతకాలి. దేవుని అడుగు జాడల్ని మనం వెతకాలి. దేవుని మార్గాన్ని వెతకాలి. అయ్యా నాకు మార్గాన్ని కనుపరచని అడగాలి. అంతేగాని భూ సంబంధమైన విషయాల్ని వెతకకూడదు. ఓకేనా? చివరి మాట ఏముంది? తట్టుడి తెరవబడును. ఏం తట్టాలి? అయ్యా మనం ఏం తడతాం? తట్టండి అనగానే ఏం తట్టాలి? తలుపును. తట్టండి అనగానే తలుపును తట్టాలి. ఏ తలుపులు అంటున్నాడు? అర్థం చేసుకోవాలి కదా. మత్తయి రాసిన సువార్త 25:1 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనే వాళ్ళకు బయలుదేరే 10 మందిల కన్యక వలె పోలి ఉన్నది. ప్రేమ దీని తట్టుట విషయం అనేది ఉంది కదా. ఈ యొక్క ఉపమానానికి సాదృశ్యమై ఉన్నది. ప్రేమ దేని వల్ల 10 మంది కన్యకల గురించి మనం విన్నాం కదా. 10 మంది కన్యకలు ఉన్నారంట. అందులో 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధిహీన కన్యకలు. కొందరు ఏం చేస్తారు? తమ డ్యూటీలు నూనె కావాలని ఎక్స్ట్రా నూనె పెట్టుకొని వచ్చారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? సరిపోతుందిలే, దేవుడు వచ్చే సమయాన్ని మేము వెళ్ళిపోతాం లేనుకొని నిర్లక్ష్యం చేసి వారు నూనె తెచ్చుకోలేదు. దేవుడు వచ్చే సమయం కొద్దిగా ఆలస్యమైనప్పుడు వీళ్ళు డ్యూటీలో నూనె అయిపోయింది. ఇప్పుడు నూనె కావాలి. పక్కన ఉన్న వారు పోయి అడిగారు, అయ్యా మాకు కొద్దిగా నూనె ఇవ్వండి, మేము కూడా వస్తామని. లేదు మాకు కావాలి. బుద్ధిమంతులు జ్ఞానవంతులు ఇలా ఉంటారు చూడండి. మాకు కావాలమ్మో, మాకు యేసుక్రీస్తు మాకు మళ్ళీ ఆరిపోతే ఆయన కొద్దిగా లేట్ చేసి ఉన్నారు, మాకు ఆరిపోతే మాకు మళ్ళీ ఇబ్బంది, మేము పోయి తెచ్చుకోవాలి కాబట్టి మేము ఇవ్వలేమన్నారు. ఇవ్వలేని వీళ్ళు ఏం చేశారు? అంగడికి వేరు కొనుక్కొని వచ్చి నీకే వెంటనే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చి. ఈ ఉపమానాన్ని అనేక సార్లు విన్నామండి. వెంటనే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు బుద్ధి కలిగిన కన్యకల్ని వెళ్ళిన వెంటనే ఎవరు వచ్చారు? బుద్ధిహీన కన్యకలు నూనె పోసుకొని సిద్ధిలలో నూనె ముంచుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అంటున్న మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 25:11, 12, 13 వచ్చినారు. ఏమంటారు చూడండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత
తక్కిన కన్యకలు అంటే బుద్ధి లేని కన్యకలు అని అర్థం. అయ్యా అయ్యా మాకు తలుపు తీయని తడుతున్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? తట్టండి తెరవబడని అడిగడి. బుద్ధిని ఏం చేస్తున్నారు? తలుపు తట్టి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగా అతడు మిమ్మల్ని నేరుగా అన్నాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరెవరు నాకు తెలియదు అన్నాడు. తట్టండి తెరవబడనంటే పరలోకమందు ఒకరోజు మనమందరం కూడా ద్వారాన్ని తట్టేవారమే ఉన్నాం. పరలోక ద్వారాన్ని మనందరం కూడా తట్టేవారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 3:20 ముగిస్తాను. నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచుని. ఎవరు తడుతున్నారు? యేసుక్రీస్తు మీ తలుపు అంటే మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టుతున్నాడంట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం. అంటే ఒక విందు ఉంది పరలోకమందు, ఒక విందు ఉంది, ఒక రోజు ఉంది. నువ్వు తలుపు తట్టే రోజు ఒక రోజు ఉంది. ఆ తలుపు తెరవబడాలంటే ఆ తలుపు నువ్వు తెలుసుకోవాలి. తక్క సమయంలో నువ్వు వెళ్ళాలి. బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధంగా ఉండాలి తలుపు తట్టుటకై. తట్టుడి తెరవబడునంటే ఒకరోజు మీరందరూ కూడా పరలోక ద్వారమని తట్టాలి. తట్టినప్పుడు మీరు పరలోక ద్వారం తెరవబడాలి. తెరవబడకపోతే నిత్య నరకానికి వెళుతారు. అంటే మీరు తట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకరోజు మీరు తట్టవలసిన పని ఉన్నది. ఈ తట్టండి తెరవబడని విషయం ఈ ఉపమానానికి సాదృశ్యమై ఉన్నది. ప్రేమైన వాళ్ళ ఇస్తానన్నాడు కదా అని ఏది బట్టి అడగడం కాదండి. ఈ దినాలలో కొన్ని రీల్స్ నేను చూశానండి. ఒక ఆమె ఏమడిగింది తెలుసా? దేవా నాకు 5G నెట్ కావాలంట. ఏం కావాలంట? అయ్యా నాకు నెట్ ఫాస్ట్ నాకు వచ్చింది, అయ్యా ఫాస్ట్ వచ్చిందండి, నాకు 5G నెట్ ఇవ్వని అడిగింది. ఒక ఆమె ఏమడుగుతుంది తెలుసా? అయ్యా నన్ను ఏరోప్లేన్ లెక్కలయ్యా, నాకు ఏరోప్లేన్ ఎక్కి అని అడుగుతుంది. ఏం అడుగుతున్నాం ప్రేమ నేను వాళ్ళ అడగండి అనగానే ఏరోప్లేన్ అడుగుతున్నాం. కారణం కాదు, ఈమె ఎక్కడానికి దేవుడు అడుగుతుంది. ఈమెకు నెట్ కావాలంట. అడగండి అనగానే ఈ లోక విషయాలను అడుగుతున్నాం. మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? మనుషులు ఎలా ఉన్నారంటే మనుషులు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని అలా ఆలోచనలో ఉన్నారు. ఒక్కసారి చివరిగా మత్తయి రాసిన సువార్త 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించదండి, అని ఆలోచన చేయదండి. అన్యజనులు వీరన్నిటిని చేస్తారు. లోకంలో ఉన్న వారందరూ ఆలోచన ఏమి తెలుసా? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఎలా బాగుండాలి, ఎలా సంతోషంగా ఉండాలనే ఆలోచనలు మనుషులందరూ చేస్తున్నారు. క్రైస్తవులను బడిన మీరు చేయొద్దండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ఎప్పుడు తెలుసు? మీరు పుట్టకనే ముందు మీకు చెప్పాను కదా. మీరు పుట్టకన్నా ముందే మీరు ఏం ధరించుకోవాలి, ఏమి తినాలి, ఏం తాగాలి అన్నిటిని నిర్మించాడా? 6 దినాలు కష్టపడి సృష్టిని అంతా తయారు చేశాడు కదా. మీ పరలోకపు తండ్రి మీ గురించి సమస్తాన్ని వెరిగి మీరు పుట్టకన్నా ముందే అన్నిటిని కలగజేశాడు. కాబట్టి మీరు ఏం ఎతకాలి? ఇప్పుడు చెప్పండి, ఏం ఎతకాలమ్మా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. భక్తులను బడిన వారు మొదటగా ఏమి వెతికారు తెలుసా? దేవుని నీతిని వెతికారు, రాజ్యాన్ని వెతికారు, మార్గాన్ని వెతికారు, ఆయన జీవాన్ని తెలుసుకున్నారు. జీవ వృక్ష ఫలం ఎక్కడుందని వాళ్ళు తెలుసుకున్నారు. దానిని అడిగారు, దాని గురించి వాళ్ళు తోగలాడారు. ప్రేమ దేని వాళ్ళ ఈరోజు మనం ఏం తోగలాడుతాం తెలుసా? ఏమి తిందుము, ఏమి ధరించుకుందాము, ఎలా సుఖంగా ఉందము, ఈ లోక విషయాలను అడుగుతున్నాం, భూ సంబంధమైన విషయాలను అడుగుతున్నాం. ప్రేమ దేని ఏం అడగాలంటున్నాడు, ఏమి ఇస్తానంటున్నాడు అని మన విషయాల్ని తెలుసుకోవాలి. మొదటిగా అడుగుడు ఇవ్వబడనగా మనం ఏం అడగాలమ్మా? జ్ఞానాన్ని అడగాలి, బుద్ధిని అడగాలి, వివేకము గల మనసును అడగాలి. వెతకండి అనగానే ఈ లోకంలో బంగారము, ఈ లోకంలో సంతోషంగా ఉన్న విషయాలు కాదు వెతకడం అంటే. ఏం వెతకాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఆయన పరలోక ద్వారాన్ని వెతకండి, నిత్య జీవితాన్ని వెతకండి, నిత్య ఫలం ఎక్కడుందని వెతకండి. చివరిగా తట్టండి అనగానే ఒకరోజు నువ్వు తట్టవలసిన పని ఉన్నది. ఆ తట్టినప్పుడు పరలోక ద్వారం తెరవబడాలంటే నువ్వు సరి సమయానికి సిద్ధంగా ఉండాలి. ఈ 3 విషయాలని అపార్థం చేసుకున్నారంటే నేటి క్రైస్తవులు. అడగండి అనగానే డాష్ పెట్టేసుకుని కారు అడిగేవారు కారు, నెట్ అడిగేవారు నెట్, ఏరోప్లేన్ అడిగేవారు. ఏదండి
దేవుని అంత చులకన చేసాం ప్రేమ దేని వల్ల అడగనగా నువ్వు ఏది అడిగితే దేవుడు ఇయ్యడమా, తన చిత్తానుసారంగా అడగాలి. తన చిత్తం ఏది? జ్ఞానం అడగనే చిత్తం. బొద్దుని అడగండి అని చిత్తము. వివేకం అడగండి ఇస్తానన్నాడు. వివేకం ఉన్నవాడు అపాయంలో పడాడండి. వివేకం ఉన్నవాడు ప్రమాదంలో పడిపోడు. వివేకం ఉన్నవాడు శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాడు. బుద్ధివంతుడు శోధనలు ఎలా తప్పించుకోవాలో ఈజీగా వెళ్ళిపోతాడండి. మా నాన్నగారు నాకు ఎన్నోసార్లు మా సమస్యలు, మా ఇంటి సమస్యల గురించి నేను చింతిస్తుంటా. ఏంది ఇలా 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 అన్నప్పుడు మా నాన్నగారు ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానము. మా నాన్నగారు సింపుల్గా ఉంటారు. నేను పోయి చెప్పినప్పుడు అలా నాయన ఇలా ప్రాబ్లం అన్నప్పుడు నన్ను ఎంతో టెన్షన్ చేస్తుంటా. కానీ మా నాన్న నిమిషంలో ఇట్లా వెళ్ళిపోతాడు. అరే మా నాన్నకి ఇంత ఈజా అంటే జ్ఞానము ప్రేమైన వాళ్ళరా. జ్ఞానం ఉన్నవాడు అపాయాన్ని చులకనగా చూస్తాడండి. జ్ఞానాన్ని సంపాదించుకోండి, వివేకాన్ని సంపాదించుకోండి. వివేకాన్ని అడగండి, అయ్యా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, వివేకము కొద్దిగా ఉంది, అయ్యా నాకు దయచేయి, నీ వాక్యాన్ని ధ్యానించే జ్ఞానము మాకు దయచేయి. ఈ లోకంలో ఎలా నిర్దోషులుగా మేము బ్రతకాలో మాకు జ్ఞానం దయచేయి. పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో మాకు జ్ఞానం దయచేయి. అడగండి అనగానే ఈ లోక విషయాలు ప్రార్థనలు అడగద్దండి. అడగండి అనగానే ఈ లోక విషయాలు దేవుని జ్ఞానం అడగండి, బుద్ధిని అడగండి, వివేకం. అయ్యా నా శోధనలో వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, శోధనలో వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, శోధనలో వచ్చినప్పుడు బలంగా ఎలా నిలబడాలని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు బుద్ధితో పాటు మీరే ఆఫ్టర్ తల్లిదండ్రి, మీ తల్లిదండ్రి వాక్యంలో సెలవిచ్చిందని మాట. ఏమడిగితే చేపని అడిగితే మీరు ఏమి ఇస్తారు? రాతిని ఇస్తారా? మీ కొడుకులు మీ పిల్లలు నాయన ఈరోజు నేను చేప తినాలనుకున్నాను అని అడిగాడు అనుకోండి, మీరు చేపలు పెడతారా రాతిని పెడతారా? చేపలు పెడతారులే. తల్లిదండ్రిగా మీకే ఇంత అవగాహన ఉండే మిమ్మల్ని కన్న తండ్రి పరలోకమందున మీ తండ్రి ఎంత ప్రేమమయుడు తెలుసా? తల్లి అయినా మర్చొచ్చేమో కానీ ఆయన మరవని దేవుడు అండి. తల్లి అయినా మర్చొచ్చేమో, తల్లిదండ్రినైనా నిన్ను మర్చొచ్చేమో కానీ నిన్ను మరవని దేవుడు. నువ్వు పుట్టకన్న మందే నిన్ను అన్నిటిని కలుగజేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా, నిజంగా కదా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, ఎలా తెలుస్తుంది? కానీ దేవుడు నువ్వు అడగక ముందే అంత గొప్ప దేవుడు అండి. తల్లిదండ్రి కంటే గొప్ప దేవుడు. తల్లిదండ్రి కంటే ఎనలేని ప్రేమను చూపించేవాడు. నీ అవసరాలు అన్నీ ఎరిగినవాడు. నువ్వు బాగులో ఉండవని దేవునికి తెలుసు, నువ్వు అప్పుల్లో మునిగి ఉన్నావని దేవునికి తెలుసు, నీ స్థితి ఎలా ఉందో దేవునికి తెలుసు. అయినా నిన్ను అలా ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు ఏం ఎదగటలేదు తెలుసా? మొదటిగా అయ్యా నా చిత్తాన్ని చేయరా, సాలరను, నా ఆలోచన నెరవేర్చు, నా తలంపులు నెరవేర్చు. ఖచ్చితంగా నేను ఏం చేస్తాను తెలుసా? మొదటిగా రాజ్యాన్ని, నీతిని వెతకండి. తర్వాత మీకు ఏం కావాలో, మీ అప్పుల నుంచి బయటపడేలా నేను సమర్థుడను. ఈ లోకంలో 50,000 ఇచ్చి నేను అడుగుతారేమో రిటర్న్. దేవుడు అడగని దేవుడు. దేవుడు ఇచ్చి అడగనిదే. మనుషులు ఇచ్చి అడుగుతారేమో, మనుషులు అవసరమైన తర్వాత అడుగుతారేమో, కానీ దేవుడు అడగడండి. ఇచ్చిన వాటిని అడగని దేవుడే ఉన్నాడు. నిరంతరము నీకు ఇచ్చేవాడే ఉన్నాడు. కాబట్టి దయచేసి అడగండి అనగానే ఎవరిని అడగాలి? దేవుని అడగండి. ఎవరి ద్వారా అడగాలి? యేసుక్రీస్తు. ఎలా అడగాలి? ప్రార్థన ద్వారా అడగాలి. ఏం అడగాలి? మీ ఆలోచనలు అడగద్దండి, తన చిత్తమును అడగండి. దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. సొలొమోనుకి, భక్తులకి దయచేశాడండి. యోబు గారికి దయచేశాడు. యోబు గారు ఏం ఆలోచన చేశారు? అయ్యా సమస్తం ఇచ్చినవాడవు నీవు, నీకే స్తోత్రం అన్నాడు. 2 అంతలుగా పొందుకున్నాడు. నీవు ఈరోజు నీ జీవితాన్ని దేవునికే సమర్పిస్తే, ఈరోజు నీ జీవితాన్ని దేవునికే మొరపెడితే, నీ జీవితాన్ని దేవునికే అంకిస్తే, ఈ దినాలలో అప్పులు ఉండవని దేవుని సేవకు వెళ్ళడం మానేసాం, అప్పులున్నవని దేవుని సామస్యం విడిచిపెట్టాం, అప్పులున్నవని దేవుని విషయాల్లో మనం వెనకే అడుగేస్తున్నామండి. అది తప్పు. అప్పులున్నప్పుడే ముందుకు వెళ్ళాలి, అప్పులున్నప్పుడే దేవునిలో సాగాలి, అప్పులున్నప్పుడే దేవుని ముందుకు సూచుకొని వెళ్ళాలి. అప్పుడు నీ కార్యములన్నీ దేవుడు వెనక చేసుకుంటూ వస్తాడు, నీ అప్పులను తీరుస్తాడు ఆయన. ఈ లోకాన్ని సృష్టించిన వాడికి నీ అప్పులు పెద్ద విషయం కాదు. ఈ లోకమును నోటి మాటతో సృష్టించిన దేవుడిని నీ అప్పులు పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు నువ్వు ఇంకా ఆ స్థితిలో ఉన్నావంటే, నువ్వు దేవుని నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతుకటలేదు, ఆయన కార్యములు వెతుకటలేదు, ఆయన మార్గాన్ని నువ్వు తెలుసుకోవటలేదు, ఆయన మార్గంలో నువ్వు నడవటలేదు. కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. కుమారుడా, నా కుమార్తె, నా మార్గంలో నడువు. అడగండి నేను ఇస్తా. అడగండి? జ్ఞానం అడగండి, ఇస్తా. వెతకండి. ఏం వెతకండి? దేవుని వెతకండి, సత్యాన్ని వెతకండి, మీకు ఇస్తా. తట్టండి. ఏం తట్టండి? పరలోక రాజ్యము ద్వారము తట్టండి, మీకు ఒకరోజు తెరవబడుతుంది. 3 విషయాలు మీకు తెలియజేస్తూ ఇంతటితో వాక్యాన్ని